హాయ్ అండి. మార్నింగ్ 7:45 అవుతుంది. సో, 2 ఫ్లవర్‌లయితే మేక్ చేసేసాను. ఇగోండి. గోల్డెన్ కలర్ ఒకటి, అక్కడ వైట్ కలర్ ఒకటుంటది. సో, అలా 2 రెడీ చేసి నేనైతే మేకప్‌కి బయలుదేరిపోయానండి. మార్నింగ్ మనకి బేబీ షవర్ మేకప్ ఉందండి. సో, ఆ బేబీ షవర్ మేకప్ లుక్ ఎలా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను. బ్రైడల్ ఇల్లు చూసారంటే మా ఇంటి నుంచి ఒక 2 కిలోమీటర్సే. సో, పక్కనే కాబట్టి వచ్చేసాననమాట. వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళిద్దరే కాబట్టి చిన్న ఇల్లు. లవ్ మ్యారేజ్ అంట. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకి బేబీ అంట. సో, ఈ శారీ మనం నిన్న చేసాం చూడండి, ప్రీ ఫిట్ ఆ శారీయే. ఈ అమ్మాయి చూసారంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనకి కస్టమర్ అనమాట. సో, రెగ్యులర్ కస్టమర్. సో, అందువల్ల మనకి మేకప్ అయితే బుక్ చేశారు. సో, మేకప్ అయితే ఫినిష్ చేసేసానండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ఓణం శారీ, ఇక్కడ ఓణం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో, చూడండి. నిన్న సేమ్ ఇలాంటిదే ఒక శారీ చేశాను. కాలేజ్ ఫంక్షన్స్‌కి కట్టుకొని రమ్మని చెప్తారు. కేరళలో ఫేమస్ అనమాట ఓణం అనేసి. సో, అది తమిళనాడులో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ కాలేజెస్‌లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో, అందువల్ల ఈ శారీ కూడా ఇప్పుడు ప్లీట్ చేసి ఇచ్చేసి నేను ఇక్కడి నుంచి ఒక 1 అవర్, 1 ½ అవర్స్ జర్నీ ఉంటదండి. పొల్లాచి అనే ఊరికి వెళ్తున్నాననమాట. సేమ్ నైట్ ఎంగేజ్‌మెంట్, మార్నింగ్ ముహూర్తం. ఇవంతా ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటేంటి అనేది కూడా మీకు చెప్తాను. సో, ఇక్కడి నుంచి నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్తాను. కావాల్సిన థింగ్స్ అన్నీ తీసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ ఒక బ్రైడ్ అటెండ్ చేశాను కదా! చేసిన తర్వాత అందువల్ల అన్నీ తీసి పెట్టుకున్నాననమాట. సో, ఇప్పుడు ఇంకా నేను రెడీ చేస్తున్నాను. సో, 12:20 అవుతుందనమాట. కనీసం 1:30కైనా ఇక్కడి నుంచి బయలుదేరితేనే 2:30, 3 అక్కడ రీచ్ అవ్వగలను. బాయ్ అండి. సో, నేనైతే రెడీ అయిపోయాను. బట్ మనం నెక్స్ట్ డే సీమందానికి వచ్చి ఒక శారీ చేయాలి కదా! అది కంపల్సరీ కావాలి అన్నారనమాట. సో, కీర్తిని రమ్మని చెప్పి ఆ శారీ ప్రిపీట్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పి నేనైతే బయలుదేరిపోయాను. సో, 1 ½ అవర్ స్కూటీలోనే డ్రైవ్ చేసి పొల్లాచి వచ్చేసామనమాట. సో, వాళ్ళ ఇల్లు అయితే చాలా చాలా బాగుంది. విలేజ్, చాలా పక్కా విలేజ్ లాగా అనిపించింది. బట్ క్లైమేట్ అయితే బాగుంది. వర్షం పడుతూ ఉందన్నమాట. సో, నేను వెళ్ళేలోగా తన్ని స్నానం చేసి రెడీగా ఉండమని చెప్పాననమాట. బట్ వెళ్ళిన వెంటనే మీరు భోజనం చేయలేదు కదా! కంపల్సరీ భోజనం చేసి రావాలి అని చెప్పేశారు. సో, ఈ అమ్మాయి అయితే చాలా చాలా అల్లరి పిల్లలాగా, మీరు లావణ్య అని చెప్తూ ఉంటున్నారు కదా! అల్లరి చేస్తూ ఉంటుందని, అలాంటి చిన్న పిల్ల అనమాట. సో, ప్రేమించి ఇంట్లో ఒప్పుకొని పెళ్లి చేసుకుంటున్నారు. మనం 3:00 మేకప్ స్టార్ట్ చేస్తే 5:30కి మేకప్ కంప్లీట్ అయిపోయింది. బట్ వాళ్ళు 6:00కి బయలుదేరుతానన్నారు. నేను ఒకదాన్నే వెళ్ళాను. సో, మనం అన్నీ కంప్లీట్ చేసాం. బట్ లైట్‌గా చినుకులు స్టార్ట్ అయ్యింది. ఇంకా వాళ్ళు బయలుదేరే టైంకి పెద్ద వర్షం అయితే పడిపోయిందనమాట. చాలా చాలా పెద్ద వర్షం. సో, పక్క ఇంట్లో నేను రెడీ చేశాను. నేను ఇక్కడ వెయిట్ చేశాననమాట. వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దండం పెట్టుకొని అవన్నీ చేస్తూ వస్తారు కదా! సో, ఆ టైంకి వర్షం చూడండి. వాళ్ళు బయలుదేరే టైంకి చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసింది. అక్కడి నుంచి మండపం వెళ్ళాలి అని చెప్పారనమాట. సో, మండపంకి మేము 6:15కి బయలుదేరిపోయాము. సరియన్నమల గారికి. సో, నేను అన్నీ తీసి రెడీగా ఉంచుకున్నాను. సో, నా బ్యాగు, నా వ్యానిటీ అంతా కూడా వాళ్ళే తీసి పెట్టేశారనమాట. పెట్టి రండక్క వెళ్దామన్నారు. సో, అందరూ వ్యాన్లోకి అయితే ఎక్కిపోయాము. సో, పెళ్లి కూతురు తడవకుండా ఉండడం కోసం వస్తుంది. నన్ను రమ్మని పిలిచారనమాట. ఎంత దూరం కాదండి. అక్కడి నుంచి ఒక 5 మినిట్స్ కూడా అవ్వలేదు. సో, వాళ్ళ ఊరు నుంచి మెయిన్ సిటీలోకి రావడానికి ఒక 5 మినిట్స్ అయ్యిందనమాట. సో, 5 మినిట్స్‌లో వచ్చి దిగిపోయాము. మరీ ఎక్కువ టైం అయితే ట్రావెలింగ్ అయితే చేయలేదు. బట్ 6:30కే చాలా చాలా చీకటి అయినట్లు ఉంది. సో, ఆ అమ్మాయే తన పెళ్ళికి అన్ని పనులు చేసుకుంటున్నట్లు తనే లగేజీలు తీయడం, తనే లగేజీలు దించడం అవన్నీ చేసిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పైన మండపం కింద ఒక బేకరీ ఉంటే మనకి మధ్యాహ్నం తినిన భోజనం కదా! సో, అందువల్ల నేను ఒక కాఫీను ఏదో ఒకటి తినేసి వస్తానని చెప్పి నేను కిందకు వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు రాలేదు అని అన్నారు. అందువల్ల నేను కిందకొచ్చి ఎంతసేపు మండపం దగ్గర ఉంటామని. బట్ నేను వెళ్ళిన మండపంలోనే చాలా 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 చిన్న రూమ్ అనమాట. అంటే మీకు చూపిస్తానండి వీడియోలో. చాలా చిన్న రూము. మండపం అయితే పెద్దది ఉంది. బట్ పెళ్ళికూతురు రూమ్ చూసారంటే పెళ్ళికూతురు ఇంకా ఒక్కళ్ళు ఉండడం తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదనమాట. చాలా చిన్న రూమ్ అయితే ఉంచారు ఇంతవరకు వెళ్ళిన రూమ్లో. సో, నేను వెళ్ళి ఇంకా ఇదిగోండి రూమ్ మొత్తమే ఇంతే. ఒకే ఒక మంచం, అంతే. ఇంకా
వాళ్ళు మనం రిసెప్షన్కి నెక్స్ట్ శారీ మార్చడానికి నేను ఫ్లవర్ అంతా మేక్ చేసి రెడీ చేశాను. వాళ్ళు ఫోటోలు అవన్నీ తీస్తూ ఉంటున్నారు. సో మనం ఆ టైంకి మన వర్క్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు కదా అందుకు. సో వాళ్ళు చిన్నపిల్లలు అక్కడ అల్లరి చేస్తూ ఉండడం వల్ల అవంతా నా వర్క్ అయితే ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏదేదో సంప్రదాయం అవి ఇవి అని చెప్పి చాలా లేట్ చేస్తూ ఉంటున్నారనమాట. సో అందువల్ల చాలా టైం అయితే పట్టేసింది. ఎంగేజ్మెంట్ అప్పుడే మనం తెలిసింది చాలా నైట్లో మిడ్ నైట్లో చేసుకుంటారంట ఎంగేజ్మెంటు. సో ఎంగేజ్మెంట్ చూసారంటే ఎలా చూసినా 8:30కి స్టార్ట్ అయినట్లు ఉంది. మనం 6:00కి వెళ్ళాము, బట్ 8:30 అయిపోయింది. దాని తర్వాత ఎంగేజ్మెంట్ అయితే జరిగిందనమాట. సో తమిళనాడు ఎంగేజ్మెంట్ నేను వెళ్ళి తీయలేదు, ఇంకో అమ్మాయిని తీయమని చెప్పాను. చూడండి తన ఎంగేజ్మెంట్కి తను ఎక్కడ కూర్చుంటుందో, రూమ్లో కూర్చోలేదు, మనుషులుగా తను కూర్చొని చూస్తుందన్నమాట. నువ్వు లోపలికి రా, అలా ఉండకూడదని చెప్తే తను దానికి అంత తెలియట్లేదు. సో మళ్ళీ మనం శారీ అయితే చేంజ్ చేసేసాము. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత శారీ ఇచ్చేసారు, మన వర్క్ అయిపోయింది. శారీ ఇంకా ఫ్లవర్స్ జ్యువెల్సే మార్చాను అనమాట. మరి ఎక్స్ట్రా వర్క్ అయితే లేదు. బట్ అక్కడ ఉన్న పిల్లలు నాకైతే కొంచెం హెల్ప్ చేశారు. ఆల్రెడీ ప్రీప్లీట్ చేసుకొని తీసుకువెళ్ళాం కాబట్టి వర్క్ అయితే చాలా మనకి సింపుల్గా అవుతూ ఉందన్నమాట. సో ఇంకా వాళ్ళ ఫంక్షన్స్ అయితే జరుగుతూ ఉంది. సో మీ సైడు ఇలాగే ఎంగేజ్మెంట్లు చేసుకుంటారా ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనే ఇన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అవుతూ ఉంటున్నాను, కానీ నాకే ఒక్కొక్క పెళ్ళిళ్ళు కూడా కొత్తగా ఉంటుంది. తిన అమ్మగారు అయితే కేరళ అంట, తిన నాన్నగారు అయితే తమిళనాడు కాబట్టి సో కొంచెం అటు ఇటు రెండు కలిసి మిక్స్ చేసినట్లు చేశారు మ్యారేజ్ అయితే. సో ఇంకా చాక్లెట్లు ఇచ్చేసి ఆ చాక్లెట్లని ఆ అమ్మాయి అందరికీ ఇవ్వాలంట. ఇది కూడా నేను కొత్తగానే చూశాను ఎంగేజ్మెంట్లో. తనకి అర్థం కాక ఏం చెయ్యాలి అని అడుగుతుంది. ఇంకా ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయ్యేసరికి ఒక 10 అయిపోయింది అనమాట. అంటే 9 పైనే అయిపోయింది. దాని తర్వాత అందరూ భోజనం చేసి వాళ్ళు పడుకోరంట. అక్కడ అంతా ఫుల్గా డ్యాన్సులు చేశారు, నైట్ అంతా డ్యాన్సులు చేశారు. అస్సలు ఇది 2:30 దాకా డ్యాన్సులు అయ్యిందనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నారు వాళ్ళ అమ్మగారులు, పిన్నిళ్ళు, వాళ్ళ బావలు అందరూ డ్యాన్సులు చేసుకున్నారనమాట. సో నేను లోపల కూర్చొని చూశాను, ఎందుకంటే మనం ఇంకొక పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు మనం అంత ఇది అవ్వలేము కదా, అందువల్ల నార్మల్గా చూసి ఎంజాయ్ చేశాను. నన్ను రండక్క అని పిలిచారు కానీ నేను రాలేదు. సో నన్ను ఎవరు మేకప్కి రికమెండ్ చేశారంటే బ్లాక్ డ్రెస్ వేసిన అమ్మాయిను, ఇంకొక అమ్మాయి గ్రీన్ డ్రెస్ వేసిన అమ్మాయి అనమాట. ఇక్కడి నుంచి చేశారు. సో పెళ్లి కూతురు కూడా డాన్సులు భలే చేశారు. సో అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట నైట్ అంతా. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు అందరూ డ్యాన్సులు అయితే చేసుకున్నారు. చూసి ఇంకా ఒక ఎంత 1, 2, 3 పడుకున్నాం. 3:30 అయిపోయింది. పడుకునేసరికి 4 లేపేశారనమాట. సో మేకప్ ఫొటోస్ ఆల్రెడీ ఎడిటింగ్ చేసినవి నేను యాడ్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఇది మొన్న నైట్ మనం రెడీ చేసిన మేకప్ అనమాట, ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఒక శారీ అయితే మార్చాము. మళ్ళీ ముహూర్తానికి మనం 3:30, 4 లెగిసి నేను 6:30 కంప్లీట్ అయిపోయింది. ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయారు. ఇంకా బ్రైడ్స్ మెయిడ్ ఒక అమ్మాయి ఉన్నారనమాట, తనకి రెడీ చేసి నేను బయలుదేరేసరికి 7:30 అయిపోయింది అనమాట. ఒక కాఫీ ఒకటే మొన్న నైట్ టిఫిన్ చేసిన కానించి మరి ఇంకా చాలా అంటే చాలా టయర్డ్ అయితే అయిపోయింది. సో అమ్మాయిని అయితే రెడీ చేసేసాము, మన వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే మార్నింగ్ 7:30 అవుతుందండి. సో మండపంలో అందరూ అక్కడ బయలుదేరి గుడికి, నేనైతే చాలా దారుణంగా ఉన్నాను. సో నేను కూడా బయలుదేరిపోయాను. సో మండపం నుంచి బయలుదేరుతున్నానండి. ఫుల్ వర్షం పడుతుందన్నమాట. సో ఫుల్ వర్షం పడుతుంది. మనం ఒక 1.5 hours జర్నీ చేయాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సీమంత మేకప్ ఎలా వేసాను అనేది మీకు చూపిస్తాను.
వచ్చి ఒక హాఫ్ అన్ అవర్‌లో రెడీ చేశానండి. తిను ఎవరో కాదు కీర్తన వాళ్ళ వదిన గారనమాట. సో, మొత్తం వాళ్ళే ఫ్లవర్స్ అన్నీ కొనేసి ఉంచారు కాబట్టి, నేను నార్మల్‌గా స్ప్రే ఒకటే ఫ్లవర్‌కైతే స్ప్రే చేశాను. బట్ 9:30కి మనం రెడీ చేసేసాము. ఆ అమ్మాయికైతే నెక్స్ట్ శారీ చేంజ్ చేస్తాననేసి మేకప్ అయితే ఒప్పుకున్నాననమాట. బట్ ఇటువైపు కీర్తన వాళ్ళ వదిన గారు కాబట్టి నేను అటు ఇటు చెప్పలేక, ఇప్పుడు బుక్ చేసిన అమ్మాయి మేకప్ బుక్ చేసిన అమ్మాయి కీర్తనకి ఫ్రెండ్ కాబట్టి, సో, ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసి మీరే శారీ మార్చుకోండి అని చెప్పడం వల్ల ఓకే అక్క పర్వాలేదు అనేసి వాళ్ళే ప్రీప్లీట్ చేసిన శారీ మార్చుకొని జ్యువెల్ సెట్ కూడా మార్చుకున్నారనమాట. సో, నేనైతే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం ఇటు అటు ఏమీ చేయలేకపోతామన్నమాట. బట్ మేకప్ బుక్ చేసిన వాళ్ళు కీర్తన వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి, సో, వాళ్ళ ఇంట్లోని ఫంక్షన్ ఉంది, వాళ్ళకి ఈ అక్క క్లోజు, అందువల్ల మేము శారీ మార్చుకుంటాము పర్వాలేదు అని చెప్పి అమౌంట్ అయితే తగ్గించలేదు. సో, నా వ్లాగ్ ఎలా ఉంది అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.